అక్కడ వెలుగుమట్ల పరిస్థితి ఏంది? వెలుగుమట్ల యాక్చువల్గా అంటే 60 ఎకరాల 7 గుంటల భూదాన భూమి అండి అది. భూదాన భూమి అయితే గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేసి 4,000 బలకాల పోలీసుతో 40,000 జీసీబీలతో వచ్చి ఇళ్ళని మొత్తం కూర్చోవడం జరిగింది. అక్కడ దుర్భరమైన పరిస్థితిలో ఉన్న పేద ప్రజలు కూడా ఎక్కడికి పోవాలో అర్థం కాక అక్కడ రోడ్ల మీద పడుతూ ఏడుచారు. అయినా కూడా కనికరించకుండా ఇల్లును మొత్తం కూలగొడుతూ దాదాపు 1000 ఇల్లు కూలగొట్టారండి. 1000 ఇళ్ళు అక్కడ పేదలేనా? నిజంగా పేదలేనా? నిజంగా పేదలండి. పేదలు కాబట్టి అక్కడ నివసిస్తారు. పేదలపై నివసించలేదు కదా. అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేవు. ఆయన కూడా దోమతేది కట్టుకొని జరాలు చూస్తూ హాస్పిటల్ పోతూ కూడా అక్కడ జీవిస్తున్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ఆ ప్రభుత్వం ఎందుకు కూల్చింది? అసలు మొత్తం ఎన్ని వందల ఎకరాలు ఉంది అక్కడ? 100 ఎకరాలు, 1000 ఎకరాలు? 62 ఎకరాలు 7 గుంటల భూమి ఉందండి. అది కూడా దానం ఇచ్చినట్టు కలవల రాజేంద్ర గారు రాజారాం గారికి దానం ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం లాకుండా మరి అన్యాయం, దుర్మార్గం కూడా. ఎందుకు లాక్కుంటుంది అనుకుంటారు మీరు ప్రభుత్వం? యాక్చువల్ 62 ఎకరాలు అయితే 62 ఎకరాల్లో 30 ఎకరాలు మాత్రమే పేద ప్రజల ఆదాయం ఉన్నది. తక్కిన 30 ఎకరాలు రియల్ ఎస్టేట్ కబ్జాలో ఉన్నది. దాని గురించి అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. ఎవరు కబ్జా చేశారు తెలుసా? పేర్లు తెలియదు కానీ రియల్ ఎస్టేట్ కబ్జాలో ఉందండి. అయితే కబ్జాల కోసం మీ మిగతా 30 ఎకరాలు కూడా కూల్చారా? దాని గురించి కూడా మా 30 ఎకరాలు కూర్చొచ్చి పేద ప్రజలకు అన్యాయం చేశారు. మీరేం డిమాండ్ చేస్తారు? మేమేం చేస్తున్నాం, కట్టిన ఇళ్ళకు మాకు భూమి కావాలండి. ఆజీలకు భూమి కావాలి. భూదాన బోర్డు నుంచి ఉంటే 1895 పట్టాలు పురుషంగుండ పట్టాల భూమి కావాలి. ప్రతి కుటుంబానికి 100 గజాల భూమి కేటాయించింది. యాజ్ యూజువల్గా కూలగొట్టింది కాబట్టి అదే ప్లేస్లో ఇల్లు కట్టేయాలని మేము కోరుతున్నామండి. కట్టిస్తా అన్నారు వాళ్ళు. కట్టిస్తున్నంతవరకు ఎటువంటి ఆలోచన లేదండి. ఆల్రెడీ 300 మందికి ఇచ్చినట్టు కదా. 300 మందికి ఎవరికి ఇచ్చారండి? అక్కడ ఉన్నటువంటి భూదాన భూమిలో నివసిస్తున్న పేద ప్రజలకు 311 మందికి ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నది. కానీ దాంట్లో 150 మంది మాత్రమే అక్కడ నివసించే ప్రజలు ఉన్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు అక్కడ నివసించిన అనర్హులు అక్కడ ఉన్నారు.